హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఛానల్. ఈరోజు సింహాచలం వెళ్తున్నాం. నాది గిరి ప్రదర్శన కోసం. మీరు వైజాగ్లో ఉన్నప్పుడైనా ఆ ఛాన్స్ ఉపయోగించుకోవాలని చెప్పేసి మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఆషాఢం పౌర్ణమి అని ఇయర్లో వన్స్ కదా. మొత్తానికైతే కాంప్లెక్స్కి వచ్చి బస్ ఎక్కేసాం. సింహాచలంకి రీచ్ అయిపోయాం. అందరు చెప్పులు లేకుండా చెప్పులు వేసుకొని కొంచెం మంది అన్నట్టుగా వస్తున్నారు. ఎవరి బత్తాలకు చూపించుతున్నారు. చెప్పులు లేకుండా ఇప్పుడు ఇంత దూరం అంటే మార్నింగ్ వెళ్ళే వరకు చాలా బాంగులు వచ్చేస్తాయి. అందుకని చెప్పి మా అన్నయ్య సాక్స్లు తీసుకున్నారు. ప్లస్ అవైలబుల్గా వాటర్ ఉంది. కోకోనట్ సాక్స్లకి అయితే డిమాండ్ ఎక్కువ, ఎందుకంటే సీజన్ బట్టి కాస్ట్ అనేది పెరిగిపోతుంటుంది. అది మార్కెటింగ్ రేట్ అంటే అవకాశం బట్టి అవసరం ఉంటే రేట్ ఎంతైనా పెట్టి కొంటారని చెప్పేసి పెంచేస్తుంటారు. కొబ్బరికాయ తీసుకున్నాం. లైన్లో క్యూలో అలా నించున్నాం. 1 by 1 కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నారు. అలాగే మనం కూడా దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాం. తొలి పవంచం దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టుకొని మళ్ళీ ఇక్కడికే రావాలి. 32 కిలోమీటర్స్ ఉంటుంది ఈ కొండ చుట్టూరు. మొత్తానికైతే మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం మా అన్నయ్య తమ్ముడితో. మేమే కదా, మాతో పాటు చాలామంది వచ్చారు. అసలు ఇంతమంది ఏంటి నడకపోతే తోసేసేలా ఉన్నారు, అంత జనం ఉన్నారు. ఎందుకంటే ఇంత క్రౌడ్లో సేఫ్గా ఎక్కడికక్కడికి వాటర్ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి. ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరి బత్తాల్లో హెల్ప్ చేస్తున్నారు తోచినంత. అలా నడుస్తూ మాత్రం వెళ్ళిపోయాం. ఇంకా వెళ్తూ కొద్దిగా జనాలు వస్తూనే ఉన్నారు. మేమే అనుకుంటే మా వెనకాల ఇంకా స్టార్ట్ అయ్యే వాళ్ళు ఉంటున్నారు. మేమే 4కి స్టార్ట్ చేసాం, కానీ ఎండ అలాగే ఉంది. ప్లస్ ఇంతమంది నడుస్తున్నారు కాబట్టి గాలి కూడా వేస్తుందో లేదో తెలీదు, కానీ బై వాక్లో అలా ఫ్లోలో వెళ్ళిపోతున్నాం. స్టార్టింగ్ కాబట్టి ఎనర్జీ అనేది ఉంటుంది ఫుల్గా. ఇంకా ఎండ ఎక్కువైపోతుంది, కాలిపోతుందని మా అన్నయ్యలు అయితే సాక్స్లో వేసేస్తున్నారు 1 by 1. నేను కూడా అలాగే సాక్స్లో అనేది వేసేసాను. ఇంకా ఫ్రీగా ఉంది ఇప్పుడు. కొంచెం కాలం అంటే తగ్గింది, ఎందుకంటే అంత సిమెంట్ రోడ్డు కాబట్టి. తార్ రోడ్డు ఈ ఎండకి ఖచ్చితంగా హీట్ అనేది అయిపోతుంటుంది. ఎంతమంది నడిచినా సరే ఊలైతే అవ్వదు. దానికి తగ్గట్టు క్లైమేట్ కూడా చేంజ్ అయితే దాన్ని బట్టి చల్లగా ఉంటుంది. అలా 1 by 1 కిలోమీటర్స్ అనేది దాటేస్తూ వస్తున్నాం. ఇంకా చాలా కిలోమీటర్స్ ఉన్నాయి నడాలి అంటే. అక్కడక్కడ ఎన్ని కిలోమీటర్స్ దాటాం అనేది కూడా మెన్షన్ చేశారు. ఇప్పటికైతే 3 కిలోమీటర్స్ అనేది దాటాం మేము. ఎలా ఉంది తమ్ముడు? మాకు చాలా బాగుంది. నడిచినందుకు ఎలా ఉంది? రోజు వస్తుంది, ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్రో గిరి ప్రదర్శన చేస్తుంటే నా వల్ల కాదు బ్రో, అక్కడ ఉండేంటి పడుకో. ఇక్కడికి టాయిలెట్స్ అన్ని ప్రొవైడ్ చేశారు వే ఆఫ్లోనే, కిలోమీటర్ డిస్టెన్స్లో. అలాగే ఫుడ్ ఎక్కడికక్కడ ప్రసాదాలు ఇస్తున్నారు. ఎవరికి తోచినంత వాళ్ళు ఫుడ్ హెల్ప్ చేస్తున్నారు. అలాగే ఈవినింగ్ అని స్టార్ట్ చేసి నైట్ అనేది అయిపోతుంది. ఎంతమంది వస్తున్నారో చూస్తుంటేనే తెలుస్తుంది కదా. ఇంకా చెప్పలేం ఇల్లు అల్లు అని చెప్పేసి. 1 by 1 ఎంత చూసినా గుంపుగానే ఉంటుంది. ఎక్కడ విడిపోవడం కూడా జరగట్లేదు. కొంచెం మంది అయితే ముళ్ళు వేసేసుకుంటున్నారు, ఎక్కడ విడిపోతాం ఈ గుంపులు అని చెప్పేసి. సారీకి అలా 1 by 1 అంటే నడుస్తున్నారు. చూడండి ఎలా ముడేసుకుంటున్నారు సారీ అలా నడుస్తున్నారు. మనం తప్పిపోకూడదు అని చెప్పేసి. ఎక్కడికక్కడే డ్రింక్స్ కూడా ప్రొవైడ్ అవుతున్నాయి. మీకు ఏ డ్రింక్ కావాలంటే ఆ డ్రింక్ ఆగి మరి తాగొచ్చు.
ఫుడ్ మాత్రం ఎక్కడికక్కడ దొరుకుతుంది, స్టాల్స్ అనేవి పెట్టారు. ఎటు చూసినా జనాలే. ఈ గిరి ప్రదర్శనకు పాపాలు ఎక్కువ మంది అయిపోయారంటే ఇదేనేమో. ఎందుకంటే పాపాలు తగ్గుతాయి, నడుస్తాయి అని చాలామంది అంటారు. అలాగే మంచి జరుగుతుంది అని చెప్పేసి ఇంతమంది 7 లక్షల పైగానే వచ్చారు ఈ సంవత్సరం గిరి ప్రదర్శనకి. ఎందుకంటే అవేర్నెస్ అనేది వచ్చింది ఒక్కొక్కరికి. అప్పట్లో తెలిసేది కాదు, ఇప్పుడు ఆ సోషల్ మీడియా వల్ల అందరికీ తెలిసింది. అంటే ఫలానా ఈరోజు అని చెప్పేసి ఇంకా కొన్ని కిలోమీటర్స్ ఉన్నాయి అని చెప్పేసి నడిచినంత దూరం కాదు నడాల్సిందని చెప్పేసి అలా స్టార్ట్ చేసాం. మళ్ళీ ఒక 3 కిలోమీటర్స్ నడిస్తే దేవస్థానంకి అయితే. మొత్తానికి మధ్యలో దారిలో హెల్పింగ్ కూడా చాలా బాగా జరుగుతుంది. ఎందుకంటే కాలు నొప్పులు వచ్చిన వాళ్ళకి ఆయిల్ మసాజ్ అని వేడి నీళ్ళతో అలా మొత్తానికి మా దర్శనం అయిపోయింది. ఇంటికి వచ్చి నెక్స్ట్ డే మా తమ్ముడు వేడి నీళ్ళ సాల్ట్ వేసుకుని చాలాసేపు ఉంచాడు. బొంకలు అయితే చాలా వచ్చేసినాయి కాలికి. ప్లస్ మీరు గిరి ప్రదర్శన నెక్స్ట్ డే ఎలా రియాక్ట్ అయ్యారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.